హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ పావంజేలో ఉన్నటువంటి శివాలయాన్ని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలా పురాతనమైన శివాలయం ఉంది, విజిట్ చేద్దాం. ఉడిపి మ్యాంగ్లూర్ హైవే పక్కనే ఉన్న చాలా పురాతనమైన టెంపుల్స్ అండి ఇవి. ఒకే ప్రిమిసెస్లోనే గణపతి, శివాలయము, దుర్గా పరమేశ్వరి, జ్ఞాన సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతీదేవి, శ్రీకృష్ణ, హనుమాన్ మరియు నాగమందిర్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు దేవీ దేవతల దర్శనంతో పాటు చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు మనము. ఫస్ట్ గణపతి దర్శనం చేసుకుందాం. ఇక్కడ 41 రోజులు అంటే మండలం రోజుల పాటు మనం గరికతో అర్చన చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయని ఇక్కడ పావంజే గ్రామంలోని ప్రజలకు ఎక్కువ నమ్మకం. శివాలయం చాలా స్పేషియస్గా ఉంది. ఈ శివాలయము స్పెషల్ కూడా అండి. పచ్చని ప్రకృతితో పాటు పక్షుల కిలకిలా రావాలు ముచ్చటగా ఉన్నాయి. సీలింగ్ వర్క్ చాలా బాగుంది. ప్రత్యేక రోజుల్లో సీలింగ్ లోపల వీల్ని మూవ్ చేస్తారనమాట. కలర్ఫుల్ లైట్స్తో తిరుగుతూ చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. శివాలయానికి సౌత్ ఎంట్రన్స్లో నందిని నది ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ శివాలయంలోని శివునికి అభిషేకాలు మండలం రోజుల పాటు చేస్తే అది కొబ్బరి బొండంతో ఆరోగ్య వృద్ధి మరియు సంపద వృద్ధవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ దుర్గా పరమేశ్వరి అమ్మవారికి దసరాలప్పుడు విశేషంగా పూజలు, హోమాలు చేస్తారు. ఇక్కడ పక్కనే జ్ఞానశక్తి సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి కృత్తిక రోజుల్లో విశేషంగా భక్తులు వస్తారు ఇక్కడికి. ఈ జ్ఞానశక్తి సుబ్రహ్మణ్య స్వామికి అర్చనలు చేస్తే జ్ఞానం పెరుగుతుందంటారు ఇక్కడ ఉన్నటువంటి పావంజే గ్రామంలోని ప్రజలు.
మందిరానికి ఎదురుగా ఒక చిన్న కొలనుంది. ఇందులో తాబేళ్ళు, చేపలు ఉన్నాయి చూడండి. ఇవి శ్రీకృష్ణ పాదాలు. స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇది హనుమాన్ మందిరం. నాగమందిరం ఇది. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 500 మందికి భోజన సదుపాయాలు ఉంటాయి. విశేష రోజుల్లో అయితే భక్తులు వేలల్లో వస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.